Cancer Healer Center, a new beginning. కడప పల్నాడు అలానే విశాఖలోని లోకల్ బాడీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తున్నాయి. ఒకళ్ళేమో కిడ్నాప్ అంటున్నారు, ఇంకొకళ్ళేమో అసమ్మత అంటున్నారు. మొత్తంగా ఏపీలో ఉత్కంఠగా మారాయి లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో. రేపు పలు చోట్ల ఉప ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యాంప్ పాలిటిక్స్ తో రాజకీయం హీట్ ఎక్కింది. కడప జిల్లా గోపవరం పంచాయతీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉప సర్పంచ్ పదవిపై వైసీపీలో పోటాపోటీ నెలకొంది. పల్నాడు జిల్లాలో ఉత్కంఠగా మారాయి ఎంపీపీ ఎన్నిక. 7 ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు అంటోంది వైసీపీ. మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రేపు జరగనుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కోసం కూడా క్యాంపులు నిర్వహించారు. 14 మంది వార్డ్ మెంబర్లను హైదరాబాద్ కు తరలించారు. మొత్తం 20 మంది వార్డ్ మెంబర్లలో టీడీపీకి 6 వార్డ్ మెంబర్లున్నారు. ఎన్నికకు ఒకరోజు ముందు గోపవరంలో అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. ఉప సర్పంచ్ పదవి తమకిస్తామని చెప్పి 61 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేశారు 15వ వార్డ్ మెంబర్ రమాదేవి మామ కొండయ్య. కానీ 17వ వార్డ్ మెంబర్ రాఘవేందర్ రెడ్డి మళ్లీ ఉప సర్పంచ్ కావాలనే కోరికతో 14 మంది వార్డ్ మెంబర్లను క్యాంపుకు తరలించారన్నారు. బీసీలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో ఎంపీపీ కృష్ణనాయక్ రాజీనామాతో రేపు ఎన్నిక జరగనుంది. ఇక్కడ కూడా ఎన్నికలకు ఒకరోజు ముందు హైడ్రామా కొనసాగుతోంది. అచ్చంపేట మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీల్లో ఒకరు చనిపోయారు. మిగిలిన 16 మందిలో 7 ఎంపీటీసీలు ప్రస్తుతం కనిపించకుండా పోయారు. అచ్చంపేట, చెరుకుంపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరుకు చెందిన ఎంపీటీసీలను కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కోరం లేకుండా చేసి ఎన్నిక అడ్డుకోవడంలో భాగంగానే కూటమి ఇలా చేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక అటు విశాఖలో మేయర్ పై అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది వైసీపీ. బల నిరూపణకు ముందు తమ కార్పొరేటర్లు చేజారకుండా వారిని బెంగళూరుకు తరలించింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టిన కూటమి కార్పొరేటర్లు వైసీపీ ఎన్ని క్యాంపులు పెట్టినా బల నిరూపణ రోజు తమ గెలుపు ఖాయమంటున్నారు. Cancer Healer Center, a new beginning.